హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా పప్పుని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూద్దాం. తాజా టమాటాలని నేను 3 తీసుకుంటున్నాను. కందిపప్పుని ముందుగా ఒక పావు గంట సేపు నానబెడుతున్నాను. ఈ టమాటాలని ముక్కలుగా చేసుకుని టమాటా పప్పుకి సిద్ధం చేసుకుందాం. నానబెట్టిన కందిపప్పుని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కుని దానికి మనం ఈ టమాటాలని 2 మిర్చిని యాడ్ చేసి కుక్కర్ని గ్యాస్ స్టవ్ మీద ఎక్కించేద్దాం. ఇలా 4 నుంచి 5 కొతలు వచ్చినాయి కదా. ఉప్పు శుభ్రంగా ఉడికింది. దానికి మనం ఉప్పు, పసుపు, కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాం. నేనైతే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం తిరగ మొత్తం సిద్ధం చేసుకుని ఇంగువను కూడా యాడ్ చేద్దాం. ఈ టమాటా పప్పు పిల్లలకి, పెద్దలకి అందరూ ఇష్టపడి తినే పప్పు. చేయటం కూడా చాలా సులువు. ఫినిషింగ్ టచ్ కింద కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తే ఆ టేస్టే సపరేట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.